కలిపేస్తున్నాడు అక్కడ. దాంతోనే సమస్య. పుల్లారావు గారు, ఐ థింక్ మీరు అగ్రీ అవుతారనుకుంటున్నా మన సంజయ్ గారు చెప్పిన దాంట్లో. అలాగే నాది ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రష్యా మీద ఆయనకి కంటగింపు, భారత్ రష్యా ఉండడం, వ్యాపారం చేసుకోవడం నచ్చదంటే, మనకి ఎప్పటి నుంచో రష్యానే కదా. అమెరికా ఎప్పుడు ముందుకు ఒక ఫేసు వెనకాల ఇంకోటి, తాజాగా జరిగిన వ్యవహారాలతో సహా పాకిస్తాన్ని పిలుచుకుంటాడు, మునీర్ని కూర్చొని మాట్లాడతాడు, భేటీ గొప్ప ట్రీట్మెంట్. అదే టైంలో మోడీ నువ్వు కూడా రా పక్కకు వచ్చావు కదా అంటాడు ఆయన. అంటే వుడ్ లైక్ టు ఇద్దరిని ఈక్వేట్ చేసి చూడాలనే ప్రయత్నంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు, భారత్ కూడా పాకిస్తాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందేమో అనే స్థాయికి మాట్లాడడం. ఇప్పుడు రష్యానే కదా 71లో వాళ్ళు అమెరికా అక్కడ యుద్ధ నౌకలు మోహరిస్తే హెచ్చరించింది, అప్పుడు సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు. మనకి అన్నిట్లోనూ పార్ట్నర్, స్ట్రాటజిక్ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ కోఆపరేషన్ కానివ్వండి, మనం ఎట్లా దూరం చేసుకుంటాం? మీరు మర్చిపోతున్నారు, పర్మనెంట్ స్నేహితులు దేశాల మధ్యన ఎప్పుడు ఉండవు, పర్మనెంట్ విరోధాలు ఉండవు. మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఫిబ్రవరి 2022 యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసే రోజున ఎవరు కూర్చున్నారు వ్లాదిమిర్ పుతిన్తో? ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి. అప్పటి వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఒక విజిట్కి, స్టేట్ విజిట్కి ఎప్పుడూ రష్యా పిలవలేదు. భారతదేశం కోపం వస్తారు, పిలిచారు, రోజంతా కూర్చున్నాడు. భారతదేశం నుంచి దూరం అయిపోయారు. భారతదేశం అమెరికాతో వాళ్ళతో వెళ్ళిపోయినది. అదంతా మనం మర్చిపోకూడదు. రష్యా కూడా ఏదో పెద్ద దైవంగా ఏదో ఉండి మనతో స్నేహం కాదు. అప్పుడేమైందంటే యుక్రెయిన్ యుద్ధంలో భారతదేశం యునైటెడ్ నేషన్స్లో న్యూట్రల్గా ఉండటం వల్ల మళ్ళీ బాయ్ స్నేహం అనుకుంటున్నాం. మర్చిపోకూడదు. రష్యా కూడా మనల్ని వదిలేసింది, మళ్ళీ అవసరాలకు వెళ్ళి అందరం కలిసాం, అందరం బాగున్నాం, ఒక కుటుంబంలో మనలో అందరం చక్కగా ఉన్నాం. ఇదేం పెద్ద రేపు మాపు సరే మన పేరు పెట్టి పాకిస్తాన్ ఖండించారు, ఖండించలేదు కదా. దేశాలు అలా ఉంటాయి. దేశాల మధ్య స్నేహం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. అస్సలు ఉండదు స్నేహం. అమెరికా ఏదో ట్రంప్కి తెలియక పాకిస్తాన్ ఎలాగంటే భారతదేశం ఏదో లోకిపోతుంది అనుకుంటున్నది ఆయనకి తెలియదు. అందువల్ల రష్యా మనకు ఫ్రెండ్. రష్యా ఎందుకు ఫ్రెండ్? వాళ్ళే మనకు అమ్ముతున్నారు ఆ మిసైల్ సిస్టమ్స్, మనం డబ్బు ఇస్తున్నాం, ఇప్పుడు ఆయిల్ కొంటున్నాం. సో మంచిగా ఉన్నది స్నేహం. ఎప్పుడుదో మారిపోవచ్చు, ఎప్పుడుదా అది పెద్ద అట్లీస్ట్ కాదు. భారత్ వైపు నుంచి మన పర్సెప్షన్ లో చూసిన రష్యాని అమెరికాని ఇలా పెట్టి చూడలేంగా. ఇద్దరు ఒకటే. చైనా ఏమంటుంది రష్యాతో? భారతదేశం నొక్కి కింద ఉన్నంత కాలం మనతో ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది అని చైనా చెప్తుంది. ఇప్పుడు చైనా, భారతదేశం, అమెరికా తర్వాత రెండో పాయింట్, మునీర్తో ఎందుకు కూర్చున్నాడు 3 గంటల ట్రంప్? ఎందుకు కూర్చున్నాడంటే మునీర్ తీసుకెళ్ళిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తీసుకెళ్ళిన మెసేజ్ ఏంటి ట్రంప్కి? చూడు, 1971లో మేమే తీసుకొచ్చాం అమెరికా చైనా దగ్గరికి, మేమే తీసుకొచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని చైనా దగ్గర చేస్తాం, ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పాడు. మన చైనా అవుతుందా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అవన్నీ లోపల చక్రాలు ఉంటాయి. మనం ఏదో ఆయన కాగలించుకుని ఇది మునీర్ వెళ్ళి చైనా దగ్గర తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి, మా చేతిలో ఉన్నది చైనా, మమ్మల్ని వదలలేదు. ఎందుకంటే మేము వదిలేస్తే చైనా అని భారతదేశం మొదలు కూలిపోతుంది. బోర్డర్స్లో చైనా మేము అవసరమని అవన్నీ పెట్టుకున్నారు, కూర్చున్నారు. సో అవన్నీ మనం పర్మనెంట్. అంటే ఇప్పుడు కాదు, మీరు చెప్పిన సందర్భమే చైనాని నీకు దగ్గర చేస్తాను అని పాకిస్తాన్ ఒక ఆఫర్ ఇవ్వడము, సో దట్ దానికి కావాల్సిన పాకిస్తాన్కి ఏంటి, భారత్ మీద నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అనేది ఏదో అడగకుండా ఉండదుగా. పెద్ద ట్రంప్తో అది పర్మనెంట్ లాయల్టీ ఏం ఉండదు కదా. ట్రంప్తో ఉండినా మనకేం చేయగలరు? ఏం చేయలేరు. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ట్రంప్ చేసే అమెరికా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం అమెరికా వేరే. ఇప్పుడు అంత పవర్ఫుల్ కాదు. సూపర్ పవర్ ఎస్, కానీ పూర్వం ఉన్న అంత సూపర్ పవర్ కాదు. ఇప్పుడు మనం ఏం చూడాలి? రష్యా అమెరికాతో ఇంకా పోటీ పడతాదా? మేము లెక్క పెట్టడం ఇష్టం వచ్చిన చేసుకో అంటాదా? అది చూడాలి, వెయిట్ చేయాలి. చైనా రహస్యంగా అమెరికాతో అగ్రిమెంట్కి వస్తుందా, లేకపోతే రష్యా పక్క నుండి బిగిసిపోతుందా? చూడాలి. ఇంకా డెవలప్మెంట్స్ ఈ వారం 10 రోజుల్లో వచ్చే చాలా ఉన్నాయి. అందువల్ల భారతదేశానికి వచ్చేటప్పటికి పొలిటికల్గా మన ప్రభుత్వం, నేను రాజకీయంగా చెప్తున్నా, అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక దేశంలో జాగ్రత్త పడాలి. ఆర్థిక వ్యవస్థ ఎలాగ ఇక్కడ మన డిమాండ్ పోకుండా ఎలా ఉండాలి చూడాలి. కన్జంప్షన్ డిమాండ్. ఉదాహరణ చెప్తున్నా, మీ టీవీలో కింద స్క్రోలింగ్ ఏమొస్తుంది? రేపు ప్రధానమంత్రి గారు
రైతు డబ్బు 20,000 కోట్లు ఇస్తున్నాడు, బటన్ నొక్కన్నాడు. అంటే ఎంత? పల్లెటూరులో ఉన్న ఒక్కో రైతుకి యావరేజ్, రైతు కుటుంబంలో 4 ఉంటే 1000 రూపాయలు, 500-600 మొత్తం రూరల్ ఏరియాస్లో ఉన్న మనుషులు లెక్క పెడితే 200 రూపాయలు ఇస్తున్నారు. $2 ఇస్తున్నారు. ఇది చాలుతుందా? మన వీక్నెస్ అమెరికా కాదు, రష్యా కాదు, ఎవరు కాదు. ఇక్కడ నువ్వు ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకుంటే అంటే అట్లా కాదు పుల్లారావు గారు, మీరు చెప్పింది ఓకే, కానీ అది అంతర్గతంగా చాలా ఉన్నాయి, లోటుపాట్లు లేవని అనుకోవడానికి లేదు. దాంట్లో జరగాల్సిన ఇవన్నీ కూడా సవరణలు జరగాలి, లేకపోతే ఇవన్నీ. కానీ ఇక్కడ చర్చ అది కాదు కదా. ఇప్పుడు అవతల దేశం, ఇప్పుడు ట్రంప్ తన ఆధిపత్యాన్ని భారత్ మీద చూపించాలనుకోవడాన్ని ఎంతకాలం మనం ఎలవ్ చేస్తాం అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న కదా. చేయట్లేదు కదా, మీ మాట కాదు, ఎలవ్ చేయట్లేదు కదా, ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు. నిన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడు, వాళ్ళతో చాలా కష్టం, తొందరగా నిర్ణయాలు తీసుకోరు అంటున్నాడు. నీ గురించి తీసుకోవాలా? నువ్వు ఒక వ్యాపారంలో, ఒక కంపెనీలో పనిచేసేవాడివే. అది మన వాళ్ళు అంటలేదు, చూపెడుతున్నారు. వస్తే రా, పోతే పో అంటే ఆగస్ట్ 25 వస్తున్నారు మళ్ళీ భారతదేశానికి. భారతదేశం నోరు జారకుండా జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు తిట్టాడు, మనం తిట్టాం. ఇది ఎమ్మెల్యేల మధ్యన, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల మధ్యన తగు కాదు. మాట్లాడకుండా అసలు రెస్పాన్స్ లేదు. ట్రంప్కి షాక్. ఏదో పరిగెత్తుకుని మోడీ ఫోన్ చేసేసి మేము తొందరపడదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మేము దేశం సైలెన్సే జవాబు. నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దమే జవాబు. జ్ఞాపకం పెట్టుకోండి. వాడారు నిశ్శబ్దమే ఒక అణుబాంబో భారీ. నిశ్శబ్దమే మన పవరు, నిశ్శబ్దమే జవాబు. అదే మాట్లాడదాం. దాంతో ఏకీపిస్తున్నారు లేదా అడుగుదాం. ఒక బ్రేక్ తీసుకుంటా. చక్రవర్తి గారు, ఒకటి